వచ్చాంది. హాయ్ హలో అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు మా అరటి తోటలో పిల్లలు 1800 పిల్లలు పుడుస్తున్నాము. ఈరోజు శ్రీరామనవమి కాబట్టి పిల్లలు బాగా పెద్దగా రావాలని, తోట బాగా పండాలని, సంతోషంగా రైతు బతకాలని అందరినీ కోరుకుంటూ మేము కూడా ఈరోజు బూడ్చుకుంటున్నాము. మాతో పాటు ఇంకా చాలామంది బూడుస్తున్నారు. అందుకే పిల్ల బూడుస్తున్నాను అన్నమాట. చూడండి, తవ్వాను, కొత్త తీసి అలా చుట్టూ తొక్కితే పిల్ల బాగా గట్టిపడుతుంది. ఆ తర్వాత పసుపు పొడి చల్లాలి. ఎందుకంటే తొలిగా దేవుడిని తలుచుకొని మనం బుడతాలి కాబట్టి, అందుకని పసుపు కుంకుమ ఆ చెట్టుకి మనం పూజిస్తే పంట బాగా పండుతుందని రైతుల ఆశ. అందుకని అలా చేస్తున్నాం. ఆ తర్వాత కడ్డీలు కర్పూరం అయి పెట్టేసి రైతు కష్టం ఎలా ఉంటుందో చూడండి. ఒక్క చెట్టు అగ్గిపెట్టెతో వెలిగించాను. కర్పూరం వెలిగింది. టెంకాయ అవన్నీ పూజించుకొని కొట్టుకొని దేవుణ్ణి పంట బాగా పండాలని ముక్కోవాలి. ఆ పంట వస్తేనే మనం బతకగలం. అరటి చెట్లు మొత్తం బూడుస్తున్నాం అన్నమాట. ఆ అరటి చెట్లు అనేది ఎన్నో మళ్ళీ వీడియో చూపిస్తాను. మా అన్న కొడుకు కొద్దిగానే తీశాడు అనమాట. అంటే నా వరకే తెలియదు కాబట్టి నా వరకే తీశాడు, చూపిస్తాను. కర్పూరం కడ్డీలు వెలిగించాను. దేవుడికి 3 చెట్లు చుట్టాలన్నమాట. అంటే ఆ చెట్టు మనకు దేవుడితో సమానం అన్నమాట. అలా 3 చెట్లు చుట్టి ఆ వల్ల ఒకటి ఈ వల్ల ఒకటి చెక్కాను. రాయి తీసుకొని టెంకాయ ఇంకా కొట్టి టెంకాయకి ఆ పందారం కొద్దిగా తెచ్చాను. మంచి పప్పులు, చక్కెర ఆ చెట్టుకు కూడా కొద్దిగా పోస్తున్నాను అన్నమాట. ఆ చెట్టుకు కొద్దిగా పోసి మిగతాది ఎవరు పని చేసి వచ్చిన వాళ్ళకి, కుళ్ళోళ్ళకి ఇస్తాను అన్నమాట. తింటారు, మంచిది. దేవుడికి బాగా కర్పూరంకి తగిలించి బాగా 3 చుట్లు అవన్నీ టెంకాయ కొట్టుతున్నాను. దేవుడికి బాగా దండం పెట్టుకొని అవన్నీ కొడుతున్నాను. టెంకాయ అయితే బాగా పగిలింది ఫ్రెండ్స్. చుట్టూ టెంకాయ నీళ్ళు పిల్ల చుట్టూ పూసి. ఫ్రెండ్స్, చూసిన వాళ్ళంతా దయచేసి నా కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి, నా వీడియోని లైక్ చేయండి. అది ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని కోరుకునేది. చూడండి ఎంత కష్టపడుతున్నాము. ఇంకా పిల్లలని మొత్తం పూడ్చాలి. ఆ వీడియోని టెస్ట్ పెడుతున్నాం. చూసారా టెంకాయ ఎలా పగిలిందో? సూపర్గా పగిలింది కదా.